స్టేషన్ గన్పూర్లో కడియం వర్సెస్ రాజయ్య రాజకీయాలు ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. స్టేషన్ గన్పూర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఓవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఫోటోలతో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేసింది అక్కడ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఆందోళన నెలకొంది. మున్సిపల్ సిబ్బంది, పోలీసులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ నేతలు. రానున్న రోజుల్లో కడియం ఓటమి ఖాయం అంటూ రాజయ్య అంటున్నారు. కడియం రాజకీయ సమాధి నేనే కడతానంటూ రాజయ్య చెప్తున్నారు. ఈ తతంగం అంతా మొదలవడానికి అసలు కారణం ఏంటి అనే ప్రశ్న వస్తే, ఈ మధ్య స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు, అంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్న నేపథ్యంలో, అందులో కడియం పేరు కూడా ఉన్న నేపథ్యంలో కడియం సమాధానం చెప్పాలంటూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. దానికి సమాధానంగా నేనేం పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి నేను కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తున్నాను, నెలకు 5,000 చొప్పున. కాబట్టి నేను పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవు. బీఆర్ఎస్ సమర్పించింది కేవలం మీడియాలో వచ్చినటువంటి కొన్ని కథనాలు మాత్రమే. అథెంటిక్గా, ప్రాపర్గా, పూర్తి స్థాయిలో నేను పార్టీ మారాను అనడానికి ఎలాంటి ఆధారాన్ని బీఆర్ఎస్ సమర్పించలేకపోయింది అంటూ కడియం సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కడియం బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా అయితే మరి అని బీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరికి వెల్కమ్ అంటూ అక్కడ బ్యానర్లు వెలిశాయి. వీటిని తొలగించే ప్రయత్నం జరగడం, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడికి వెళ్ళడం, అక్కడ బీఆర్ఎస్ నాయకులు మా నాయకుడి కోసం మేము పోస్టర్లు పెట్టుకుంటే మీకేంటి సమస్య అంటూ వాళ్ళని ప్రశ్నించడం, అక్కడ వాగ్వాదం చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు రాజయ్య కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. కడియంకి రాజకీయ సమాధి నేనే కడతాను, ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. ఒక్కసారి ఆ పోస్టర్లు తొలగించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఎలాంటి వాగ్వాదం జరుగుతుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఆయన మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, అంతే. దీనివల్ల లా అండ్ ఆర్డర్ పెద్ద మీకు తెలుసు, దానికి తెలుసు. సో తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో ఏముందో మీకు తెలుసు. మీరు ఆల్రెడీ మీరు ఫ్లెక్స్ పెట్టడం తెలుసు. దాంట్లో గతంలో కూడా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి ఎప్పుడు పర్మిషన్ ఉండాలి, ఎట్లుండాలా, పర్మిషన్ తీసుకురా. జాగ్రత్త మాట్లాడి నేర్చుకోండి, చాలా చూస్తాం. మీకు అభ్యంతరం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఫోటో పెట్టుకుని మీకు అభ్యంతరం ఏంది? మీరు చేసే రాజకీయం ఏంది? ప్రజా సమస్యలు లేవా మీకు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను పార్టీ మారుతున్నా అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పేసి బహిరంగంగా మీటింగ్లలో చెప్పడం కూడా జరిగింది. పార్టీ ఫిరాయింపుల చట్టంలో భాగంగా సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు మళ్ళీ స్పీకర్ గారికి 2 రోజుల క్రితము నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నాకు వచ్చేటువంటి శాలరీ నుంచి కూడా ఎవ్రీ మంత్ 5,000 బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడుతుంది, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి విసుగుగా చెప్పడాన్ని మీకు ఖండిస్తూ, ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను చెప్పిన స్పీకర్ గారు అధికారికంగా ఇచ్చినాం కాబట్టి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ మేము కడితే, ఈరోజు మీ యొక్క అధికార పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే అని చెప్పి మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని, కానీ ఈరోజు మీ కాంగ్రెస్ అధికార పార్టీ ఏదైతుందో ఆ ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనరు ఈరోజు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఫ్లెక్సీని కూడా వీకి మా మీద పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. అదేవిధంగా కడియం శ్రీహరి నీకు ఒకటే మీకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నిస్సిగ్గుగా ప్రజల మధ్య ప్రజలకు చెప్పు సమాధానం. దొంగసాటుగా స్పీకర్కు లెటర్లలో రాసి అఫిడవిట్ చెప్పి ఇవ్వడం కాదు. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ కండ కప్పుకొని ఈరోజు గణపతి జరుపుకొని తిరుగు. మొన్ననేమో స్పీకర్ గారికి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పుకుంటాను. నీ సిగ్గుచాటు, నీ ఏజ్కి, నీ రాజకీయ అనుభవానికి, నీ రాజకీయ లబ్ధి కోసం, నీ బిడ్డ భవిష్యత్తు కోసం ఈరోజు నువ్వు ప్రజలలో ఎంత నీచానికి దిగజారుతున్నావు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రేపు జరిగేటువంటి నీ సర్పంచ్ సన్మాన కార్యక్రమం కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పర్మిషన్ తీసుకురా. జాగ్రత్త మాట్లాడి నేర్చుకోండి, చాలా చూస్తాం. ఇప్పుడు ఈ విషయం అక్కడ పెద్ద చర్చకు తావునిస్తుంది, గందరగోళం నెలకొంది.
బీఆర్ఎస్లో కొంతమంది కడియం మద్దతుదారులు, మరోవైపు రాజయ్య మద్దతుదారులు ఇద్దరి మధ్య గొడవ కారణం అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కానీ లేదంటే పోలీసులు కానీ మా మీద దౌర్జన్యానికి దిగుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ విషయంలో అనేది తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, ఇప్పుడు రాజయ్య వర్సెస్ కడియం అక్కడ గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు పోలీసులు, మున్సిపల్ అధికారులు కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కడియం బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడమే దీనికి పెద్ద కారణంగా కనిపిస్తుంది గొడవ అంతటికీ కూడా. అసలు ఏం జరగబోతోంది ముందు ముందు? నందు, ఇక్కడ కడియం శ్రీహరి ఫ్లెక్సీ వివాదం కూడా ఇక్కడ ఒక రగడకు దారితీస్తుంది. ప్రస్తుతానికైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సమావేశానికి అంటే స్టేషన్ గనుపురికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మా ఎమ్మెల్యే మాతోటే ఉంటున్నాడు, మా ఎమ్మెల్యేకు కడియం శ్రీహరికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మీద మున్సిపల్ సిబ్బంది కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రకారం మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా ఖచ్చితంగా ఆ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి మున్సిపల్ సిబ్బంది చెప్పడము, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఫ్లెక్సీకి మున్సిపల్ అనుమతులు తీసుకున్నారా అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడము, అక్కడ కొంత మున్సిపల్ సిబ్బందికి అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇక్కడ ఫ్లెక్సీ కట్టడము ఇక్కడ ప్రేమతో కట్టారా లేకపోతే సెటరికల్ గా కట్టారా అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఫ్లెక్సీ కట్టిన తర్వాత మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్న సమయంలో కూడా ఇక్కడ మళ్ళీ కడియం శ్రీహరి ఖబర్దార్ అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరించడాన్ని అలాగే మాట్లాడడాన్ని కూడా మనం గమనించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మొన్న తాటికొండ రాజయ్య చేసినటువంటి వ్యాఖ్యలు కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో తోటి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అక్కడి నుండి మళ్ళీ కొంత స్పీకర్ కు సమాధానం చెప్పాల్సి రావడంతో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాను అన్నటువంటి విషయం మీద తాటికొండ రాజయ్య, మాజీ డిప్యూటీ సీఎం అలాగే మాజీ స్టేషన్ గనుపురం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకి రాజకీయ సమాధి నేనే గడతాను, ఇప్పటి వరకు కడియం శ్రీహరి రాజకీయ చాప్టర్ క్లోజ్, ఎందుకంటే ఎక్కడ ఉన్నావో రెంటికి చెడ్డ రేవడిలాగా కడియం శ్రీహరి పని అయ్యిందని, అలాగే ఒకవేళ బీఆర్ఎస్ తోటే ఉన్నటువంటి సమయంలో ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలను పలకరిస్తావు, వారితో మాట్లాడతావు అన్నటువంటి మాటలు ఇక్కడ తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఇటు బీఆర్ఎస్ తోటి ఉన్నానని చెప్పుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలతో ఎలా ఉంటావు నువ్వు, అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు, అంటే ఎవరితోటి ఉంటున్నావో తెలుసుకోలేనటువంటి ఒక అసందిగ్ధ వాతావరణంలో కడియం శ్రీహరి ఉన్నాడు. ఇది లాస్ట్ చివరిసారి ఇతని పని అయిపోయిందన్న విధంగా తను వ్యాఖ్యలు చేయడానికి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నిన్న ఫ్లెక్సీ వివాదం కూడా కొంత స్ట్రాటజికల్ గానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సీ కట్టిన తర్వాత తన ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అన్నటువంటి ఒక ప్రణాళికతోటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పడతాను ఒక దేవస్థాన కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఫ్లెక్సీ ఇక్కడ కడితే అక్కడ అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరనే ఈ ఫ్లెక్సీ కట్టడం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విషయం తెలిసిన తర్వాత వేరే ప్రోగ్రామ్ నుండి తను ఇక్కడికి స్టేషన్ కనుక వచ్చేటువంటి ఆ క్రమంలో ఈ గొడవ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని గమనించినటువంటి కడియం శ్రీహరి కూడా ఇక్కడ స్టేషన్ గన్పూర్ లో ఉన్నటువంటి దేవస్థానం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. మరింత ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త కూడా పడినట్టుగా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ కనుక వస్తే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అసలు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటుందన్నటువంటి గమనించినటువంటి కడియం శ్రీహరి ఇక్కడ స్టేషన్ గన్పూర్ లోని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత దీనిపై కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సర్పంచులకు సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమాలని కూడా స్టేషన్ గన్పూర్ లో ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడే అసలు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మానం చేస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మానం చేస్తారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సన్మానం కనుక చేస్తే ఇప్పటికే బీఆర్ఎస్ నుండి ప్రతి గ్రామానికి ఒక 10 మంది కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి రావడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే సన్మాన కార్యక్రమం జరుగుతుందా లేకపోతే మరేమన్నా గొడవ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ఆందోళన కూడా ఇటు
ఇటు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కడియం శ్రీహరి కూడా ఎక్కడైనా ప్రోగ్రామ్ కు వెళ్ళాలంటే కూడా పూర్తిగా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. తను మొన్నటి వరకు అందరితోటి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలతోటి అలాగే నాయకులతోటి చేరుకుంటూ అలాగే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అలాగే కడియం శ్రీహరి వర్గం అంతా కాంగ్రెస్ పార్టీలో కండువాలు కప్పుతున్నారు. కానీ అధికారికంగా పార్టీలో చేరాను అని అంతకుముందు చెప్పాడు. మళ్ళీ ఇక్కడ స్పీకర్ కు సమాధానం ఇచ్చే సమయంలోనే నేను బీఆర్ఎస్ తోటే ఉన్నాను, గులాబీ అధినేతే మా బాస్ అని కడియం శ్రీహరి చెప్పడం కూడా అనేక అసందిగ్ధ వాతావరణాలకు తెరతీస్తుండడంతో గతంలో కడియం కామెంట్ చేశారు కదా, నేను నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజలకి ఉపయోగపడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని మాట్లాడారు కదా గతంలో కడియం శ్రీహరి. ఎస్ ఎగ్జాక్ట్లీ. తను నియోజకవర్గాన్ని ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఒకవేళ నియోజకవర్గ అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీతోనే సాధ్యం కాబట్టి నేను అధికార పార్టీతోటి కలిసి పని చేస్తున్నానని చెప్పి అలాగే అన్ని కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకి హాజరవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టేషన్ కనుపూర్కి వచ్చినప్పుడు ఒకేసారి 700 కోట్ల నిధులను కూడా ఇక్కడ ప్రకటించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమానికి కూడా చేస్తారు. ఇప్పటి వరకు కూడా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గానికి కూడా మొత్తం 1200 కోట్ల నిధుల్ని నేను తీసుకొచ్చానని చెప్పి స్టేషన్ కనుపూర్ అభివృద్ధికి ఇప్పుడు నాది ఈ గతంలో ఎన్నికల ముందు కూడా కడియం శ్రీహరి ఇది నా రాజకీయంలో చివరి అంకము, ఇప్పుడు నేను మరోసారి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదు, చివరిసారి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నేను రాజకీయంలో ఉంటున్నంత వరకు కూడా నా నియోజకవర్గానికి కడియం శ్రీహరి ఏం చేశాడంటే నా పనుల ద్వారా నేను చేస్తాను అన్నటువంటి సమయంలో చివరిసారి పోటీ చేసి గెలిచినటువంటి తనకు ఇక్కడ డెవలప్మెంట్ చూపించి తను రాజకీయ రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలు కూడా చేశారు. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన అంశంగా తీసుకున్నటువంటి కడియం శ్రీహరి ఇప్పుడు అధికార పార్టీలో ఉంటేనే తను అనుకున్న లక్ష్యం మీద నెరవేరుతాను కాబట్టి నియోజకవర్గాలను గెలిపించినటువంటి ప్రజలకు వాటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి వారే కాబట్టి వారి అభివృద్ధి కోసమే నేను పార్టీ మారానన్నటువంటి విషయాన్ని కూడా పలు సందర్భాల్లో కడియం శ్రీహరి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కడియం శ్రీహరి పేరు మీద ఫ్లెక్సీలు కూడా మొన్నటి వరకు వెళ్ళలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో చేతి గుర్తు మీద అలాగే కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి గుర్తుల మీద కూడా కడియం శ్రీహరి ఫ్లెక్స్లు ఈ మధ్య కాలంలో వెలుస్తున్నాయి. అంటే ఖచ్చితంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీతోనే పనిచేస్తున్నటువంటి ఇండికేషన్స్ కూడా పార్టీలో చేరాను అని కూడా కడియం శ్రీహరి కూడా చెప్పాడు. అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని కాకుండా కండువా కప్పుకున్నాను చేరాను అనేటువంటి విషయాన్ని కూడా గతంలో కడియం శ్రీహరి స్పష్టంగా చెప్పాడు. ఈ రెండింటికి సంబంధించి అసందిగ్ధ వాతావరణమే మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారనపైనే ఈ రగడ జరుగుతున్నటువంటి పరిస్థితి నందు. రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకటరత్నం. మొత్తం మీద ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఏం జరగబోతోంది అనే ప్రశ్న వస్తుంది. అసలు ఏం జరిగింది అనేది చూస్తే మనందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. వాళ్ళ విషయంలో చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోర్టు వరకు వెళ్ళింది. ముందు స్పీకర్ని అడిగారు, స్పీకర్ ఏం చర్యలు తీసుకోలేదు. కోర్టుకు వెళ్ళారు, కోర్టు మళ్ళీ స్పీకర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు జారీ చేశారు. జారీ చేస్తే చాలా వరకు అందరూ తప్పించుకునేలా కొంత సమాధానాలు చెప్పడం మనం చూసాం. మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాంగ్రెస్లోకి వెళ్ళలేదని చెప్పినట్లుగా చెప్పడాన్ని మనం చూసాం. ఇప్పటికే తెల్లం వెంకట్రావు, అరకిపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్ వీళ్ళ మీద నమోదైనటువంటి అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, దానం నాగేందర్ వీళ్ళ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు దానికి సమాధానంగా నోటీసులకు సమాధానంగా కడియం నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని ఇప్పుడు చెప్పారు స్పీకర్కి ఇచ్చినటువంటి సమాధానంలో. గతంలోనేమో నా ప్రజల కోసం నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్లోకి వెళ్ళాను, పార్టీ మారాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో ఇప్పుడే అందువల్లే ఇది మొత్తం గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు కడియం నిజంగా మా పార్టీలోనే ఉంటే మేము బ్యానర్స్ ఏర్పాటు చేయడం తప్పే ఉంది, మా నాయకుడికి మేము బ్యానర్స్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అలాగే పోలీసులు మాత్రం తీపించే ప్రయత్నం చేయడం అది గందరగోళానికి దారితీసింది. సో ఇది ముందు ఏం జరగబోతోంది అనే ప్రశ్న పెద్ద ఎత్తున వస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? కడియం నిజంగా గతంలో పార్టీ మారారని చెప్పారు, ఇప్పుడేమో పార్టీ మారలేదని చెప్తున్నారు. ఇంతకీ ఆయన పార్టీ మారారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఫోటో పెట్టుకుని మీకు అభ్యంతరం ఏంది? మాకు ఇస్తాం ఆయన మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, అంతే కదా.
దీనివల్ల లా అండ్ ఆర్డర్ మీకు తెలుసు దానికి తెలుసు. సో తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో ఏముంది మీకు తెలుసు, మీరు ఆల్రెడీ మీరు ఫ్లెక్స్ పెట్టడం తెలుసు. దాంట్లో గతంలో కూడా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి ఎప్పుడు పర్మిషన్ ఉండాలి, ఎట్లుండాలా. మీరు ఫ్లెక్సీకి పోయి పర్మిషన్ తీసుకురా. ఏయ్, నువ్వు దీని పని పని నాకు చూపించు. ఇప్పుడు కట్టి చూపిస్తాం. మేము చూపిస్తాం. మీరు తెలుగు మాట్లాడకండి, జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.